హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు ఒక మంచి డ్రీమ్ హోప్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే సూపర్ ఉందండి. మీరు చూస్తే మీరే చెప్తారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. అంత మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇదే ఆ ప్రాపర్టీ అన్నమాట. ఇవి వచ్చేసి మనకు గ్రూప్ హౌస్ అన్నమాట. 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి. మనకు ప్రాపర్టీ వచ్చేసి హయత్నగర్లో ఉందండి. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ డ్రీమ్ హోమ్ ఉందండి. 4 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు 4th ఫ్లోర్ వచ్చేసి మనకు సేల్కి అయితే రావడం జరిగిందన్నమాట. కంప్లీట్ ఇది వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్నగర్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్, కృష్ణవేణి స్కూల్ పక్కకే ఉందన్నమాట. బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 4లో అయితే ప్రాపర్టీ ఉందండి. మనకు దీని డైమెన్షన్స్ వచ్చేసి 45x80 డైమెన్షన్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. 3 BHK అన్నమాట. 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉందో అది 3 BHK అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. కాకపోతే ఈ మన ప్రాపర్టీ ఏంటంటే ఒక 5 ఫీట్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చేసి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించాడని, అందుకని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. గేట్ చూస్తున్నాం కదా, 15 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఎందుకంటే పెద్ద వెహికల్ తీసుకున్నా మనకు లోపలికి ఎంట్రీ కావడానికి మంచి 15 ఫీట్ గేట్ తీసుకున్నారు. చాలా బాగుందన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే 2 గేట్స్, చిన్న గేట్ కూడా ఒకటి ఉందన్నమాట. ఒకసారి లోపలికి ఇలా చూద్దాం. ఇదేంటంటే మనం వాక్ చేయడానికి ఒక గేట్, పార్కింగ్ అంటే కార్ తీసుకెళ్ళడానికి ఇంకో గేట్, ఆ విధంగా అయితే తీసుకున్నారండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయండి. అదేవిధంగా మంచి సంప కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ గానే ఫస్ట్ మనకు బోరే కనిపిస్తుంది. వాస్తు ప్రకారం మనకి ఇది బోర్ వేసినారండి. అదేవిధంగా పక్కకు సంప్ ఉంది. అదేవిధంగా మనకి ఏంటంటే స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే ఇచ్చినారు. ఒకటి కాదండి, 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే కార్ పార్కింగ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, కింద పార్కింగ్లో కంప్లీట్ మనకు తాండూరు తీసుకున్నారండి. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టినా కానీ కుంగిపోకుండా మంచి బందోబస్తు ఉంటాయని చెప్పేసి తాండూరు బండ్లు అయితే యూజ్ చేసినారు. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ వచ్చేసి మంచి కాలనీలో ఉందండి. బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 4లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇది వచ్చేసి 4 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద కంప్లీట్ పార్కింగే వదిలిపెట్టినారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము లిఫ్ట్ పొజిషన్, దీనికి ఏంటంటే లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి. చాలా స్పేషియస్గా ఒక లిఫ్ట్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లిఫ్ట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి ఒక 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే దీనికి సపరేట్ మనకు పవర్ ప్రాబ్లం లేకుండా ట్రాన్స్ఫారం కూడా సపరేట్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. డ్రీమ్ హోమ్ అంటే డ్రీమ్ హోమ్ లానే ఉందండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉందండి. మంచి 100% వాస్తుతోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. ప్లస్ సెట్ బ్యాక్ విషయానికి వచ్చేస్తే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు ఒక 5 ఫీట్ సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టూ మనకి ఈ విధంగా 5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారండి. సో మనకు వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదండి ఇన్ ఫ్యూచర్ కూడా. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అసలు ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాము. 3 BHK అయితే సేల్కి అయితే ఉందండి. ఫర్నిష్డ్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే మీకు ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. లిఫ్ట్లో వెళ్ళిపోదాం రండి. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి. 6 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ అన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనకు ఐరన్ గ్రిల్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఐరన్తోని చాలా బాగా తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనరే దగ్గరుండి ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి క్వాలిటీ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇప్పుడు మనం వచ్చేసి 4th ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కింద కంప్లీట్ మనకి ఏంటంటే గ్రానైట్ యూజ్ చేసినారు. గ్రానైట్ కూడా మంచి కాస్ట్లీది అనమాట. ఈ రైలీ విషయానికి వచ్చేస్తే మంచి టెఫన్ గ్లాస్ తీసుకున్నారు. స్టీల్ అయితే రాడ్ తీసుకున్నారు. ఒకసారి ముందు వ్యూ చూడండి. ఇది వచ్చేసి హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అండి. జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. ఇది గ్రూప్ హౌస్ అండి. 4 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 4th ఫ్లోర్ ఇప్పుడైతే మనకు సేల్కి అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ 1.5 ఇయర్ బ్యాకే దీన్ని అయితే గృహప్రవేశం చేసినారు. బట్ ఇప్పుడైతే సేల్కి పెట్టినారనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. చూస్తున్నా కదా, మెయిన్ ఎంట్రన్సే ఎంత గ్రాండ్గా ఉంది. ఈ డోర్ ఏదైతే యూజ్ చేసినారో ఇది మంచి టాటా కంపెనీ అండి.
దీని సైజు కూడా 4x8 సైజ్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్ లాక్ సిస్టమ్ అండి. లేటెస్ట్గా జనరేషన్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ విధంగా అయితే దీన్ని తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు షూ ర్యాక్ కూడా ఉంది. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈవెన్ స్విచ్చెస్ కూడా లిగ్రాండ్ యూజ్ చేసినారు. అంటే అర్థం చేసుకోండి, ఓనరే చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. అసలు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, ఏది ప్రాబ్లం ఉండదు. దీని ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు కృష్ణవేణి స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఒకసారి లోపలికి అయితే రండి, క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ అయిన తర్వాత హాల్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. అంటే ఏంటంటే మన రిలేటివ్స్ కానీ నేబర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మంచి ఇట్లా సోఫా ఇట్లా వేసుకోవడానికి ఇంత స్పేషియస్ హాల్ ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మనకు ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. ప్రొఫైల్ లైట్స్ తీసుకొని చాలా బ్యూటిఫుల్ అయితే పెట్టినారు. ఈ విండోస్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి. అదేవిధంగా చుట్టూ మనకు ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారో ఇది వుడ్ ఫ్రేమింగ్ తీసుకున్నారు. వుడ్ ఫ్రేమింగ్లో ఎందుకు తీసుకున్నారంటే కంప్లీట్ ఒక థీమ్తో అండి, వైట్ అండ్ బ్రౌన్ థీమ్తో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అందుకని చెప్పేసి ఈవెన్ ఈ ఆర్చ్ చూస్తున్నారు కదా, దీనికి ప్లస్ అదేవిధంగా మనకు మెయిన్ డోరు ఇదంతా ఏంటంటే ఒక మ్యాచింగ్ ఒక థీమ్తో అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనమైతే ఫస్ట్ హాల్ చూసాం కదా. హాల్లో కూడా మనకు ఏసీ పాయింట్, ప్రతి రూమ్లో ఈ విధంగా ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. హాల్ అయిపోయింది కదండి. హాల్ నుంచి నెక్స్ట్ వెళ్ళగానే ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. అంటే మన ఫ్యామిలీతో పర్సనల్ స్పెండ్ చేయడానికి పెద్ద లివింగ్ ఏరియా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ కూడా చూస్తున్నారు కదా, ఒక మంచిగా ఉందన్నమాట. పెద్ద టీవీ అయితే ఇక్కడ మనం పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. కింద మనకు డ్రాస్ కూడా ఇచ్చినారండి. ఇవన్నీ డ్రాస్ అన్నమాట. వుడ్ వర్క్ అంటే చెప్పినాను కదా మీకు, ఫర్నిష్డ్ అని చెప్పేసి ఫర్నిష్డ్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకు టీవీ యూనిట్కి లెఫ్ట్ రైట్ మనకు మంచి విండోస్ తీసుకున్నారు. ఇవి కూడా మనకి ఏంటంటే యూపీవీస్ తీసుకున్నారు. దీనికి మనకు మెస్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే రావడం జరిగింది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్, దాంట్లో ప్రొఫైల్ లైట్స్ చూస్తున్నాం కదా. ప్రాపర్టీ ఇప్పుడు ఎలా ఉందో ఈ లైటింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫ్యాన్స్తో అయితే మనకైతే ప్రాపర్టీ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఈవెన్ చూస్తున్న ఫ్యాన్స్ కూడా హ్యావెల్స్ ఫ్యాన్స్ తీసుకున్నారండి. హాల్లోనే మనకు 4 ఫ్యాన్స్ ఫిట్ చేశారు. చూస్తున్నాం కదా, 4 ఫ్యాన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉందండి. ఇప్పుడు మనం హాల్ చూసాము. హాల్లో ఈ విధంగా మనం ఏంటంటే సోఫా కూడా వేసుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము ఒకసారి పూజా గది చూద్దాం. హాల్లోనే పూజా గది వచ్చిందండి. పూజా గది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి వచ్చేసి మనకు టఫ్ అండ్ గ్లాస్తో అయితే డోర్స్ తీసుకున్నారు. మామూలుగా పూజా గది అంటే బయట కూర్చొని ఇట్లా పూజ చేసుకుంటుంటారు, చిన్నగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒక 4 to 6 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత పెద్ద డోర్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఈజీగా 4 to 6 మెంబర్స్ అయితే పూజ గదిలో కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత బాగుందండి. దీంట్లో కూడా మనకు చుట్టూ టైల్స్ తీసుకున్నారు. పైన ఏంటంటే మనకు 10.5 feet హైట్ అయితే ఇచ్చినారండి. అక్కడ వరకు అయితే టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ లైట్స్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, మంచిగా కబోర్డ్స్ కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రాపర్టీ జస్ట్ 1.5 year బ్యాకే గృహప్రవేశం చేశారండి. బట్ ఇప్పుడు ఏంటంటే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అండి. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మీద కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ పైన చూస్తే మనకు కబోర్డ్స్ చూడండి, మంచి థీమ్ ఒక లైట్ గ్రీన్ కలర్తోనే అయితే ఇలా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ చూసేసి ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి చూడండి. ఇటు కూడా మనకు డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ కబోర్డ్స్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ప్రాపర్టీకి డైరెక్ట్ వచ్చేయండి. వచ్చి విజిట్ చేస్తే మీరు చూస్తే 200% నచ్చుతారండి. అంత మంచి అయితే ప్రాపర్టీ ఉందండి. కిచెన్లో కూడా పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లైటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు కిచెన్లోనే బ్యాక్ సైడ్ వెళ్తే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారనమాట. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకోవడం జరిగిందండి. ఇది 8x12 సైజ్ అంట.
ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా పీవీసీ ఫాల్ సీలింగ్. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చుట్టూ మనకు ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా ఇంకో ప్రొవిజన్ కూడా ఉందండి. అదేవిధంగా పైన వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా గ్రీజర్, ఇవన్నీ పాయింట్స్, గ్రీజర్ పాయింట్ పెట్టుకోవడానికి కూడా ఇలా కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకైతే కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపించబోతున్నానండి. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు సింక్ ఈ విధంగా గ్లాసెస్తో కూడా ఇలా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ డోర్స్ చూస్తున్నాం కదా, ఇవి కంప్లీట్ బ్రాండెడ్ డోర్స్ అండి. టాటా కంపెనీ యూజ్ చేసినారంట, అందుకని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా చాలా మన్నికతో ఉన్నాయి అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మన కింద చూస్తే టైల్స్ చూస్తున్నారు కదా, ఒక వుడెన్ స్టైల్ ఫీల్ రావడానికి ఆ విధంగా అయితే తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా కింగ్ సైజ్ బెడ్ అండి. మన కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత పక్కకు మనం ఒక సోఫా కూడా వేసుకోవచ్చు. అంత స్పేషియస్గానైతే ఈ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 యూపీవీసీ విండోస్, ఇవి 4x4 ప్లస్ దాని చుట్టూ కూడా మనకు ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది కూడా మనకు బెడ్కి, కబోర్డ్స్కి ఎవ్రీథింగ్ మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇటొక విండో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ప్లస్ పక్కకు చూస్తే మనకి ఇవన్నీ కబోర్డ్స్ అండి. డ్రాస్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉండడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు ఏసీ పాయింట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉంది. ఒక థీమ్ ప్రతి రూమ్లో, ఇప్పుడు బెడ్రూమ్కి వచ్చేసరికి కంప్లీట్ వైట్ అండ్ వైట్ థీమ్తో తీసుకున్నారండి. దీంట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నాం కదా, పై వరకు అంటే 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనకు కబోర్డ్ వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై అనమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనకి ఏంటంటే హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. పైన ఒకసారి చూడండి, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు అనమాట. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ ఇచ్చినారు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్, మంచిగా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కబోర్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ బ్రౌన్ థీమ్ అండి. మంచి బ్రౌన్ థీమ్తో అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒకటి మనకు డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నాం కదా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనకి ఈ విధంగా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకు స్పేస్ అయితే ఇంకా ముందుందండి. అక్కడ మనం చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు, లేదా సోఫా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడనే మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నాడు, బాత్రూమ్ అయితే ఇచ్చినారు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా వెస్టర్న్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఏంటంటే పైన ఒకటి లో రూఫ్ కూడా తీసుకున్నారు. చుట్టూ టైల్స్ 10 ఫీట్ వరకు టైల్స్, లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. చూసాం కదా. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా మనం ఏంటంటే కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఒక సోఫా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 యూపీవీసీ విండోస్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే చేపిస్తున్నారండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది బిల్డింగ్కి అసలు లేదండి. ఎందుకంటే కంప్లీట్ ఒక 5 ఫీట్ సెట్ బ్యాక్స్ ఇచ్చినారు. సో మనకు 365 డేస్ వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. దీంట్లో కూడా మనకు ఏసీ పాయింట్స్ ఇచ్చినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఇట్లా మనకి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి హ్యావెల్స్ ఫ్యాన్ కూడా అన్ని రూమ్లలో సేమ్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో వెస్టర్న్ యూజ్ చేసినారు. దీంట్లో గ్రీజర్ పాయింట్, విండో ప్లస్ పైన పీవీసీ ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, నీ క్లియర్గా డీటెయిల్స్ అన్ని క్లియర్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 400 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 4 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకు యూఎస్డి వచ్చేసి 100 అయితే వస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 45x80 అండి. బృందావన్ కాలనీలో ఉందండి, రోడ్ నెంబర్ 4. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి కృష్ణవేణి స్కూల్ దగ్గరలోనే అయితే ఉంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 2400 ఎస్ఎఫ్టీ అన్నమాట. 3 BHK.
జస్ట్ 1.5 ఇయర్ బ్యాకే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇప్పుడైతే ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందన్నమాట. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక నియర్ బై స్కూల్స్ కాలేజ్ అంటే దాని గురించి ప్రాబ్లం లేదండి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా కాలేజెస్ ఉన్నాయి. విజయవాడ హైవేకి నియర్ బై కాబట్టి మనకు బస్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా నో ప్రాబ్లం అండి. ఇది మెట్రో కూడా చాలా నియర్ బై అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. ఈ 4 floors కలిపి పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉందండి. అంటే చిన్నగా మన కిట్టి పార్టీస్ కానీ లేదంటే ఏదైనా మీటింగ్స్ కానీ అలాంటివి చేసుకోవడానికి, లేకపోతే మన గెస్ట్ రూమ్స్ వస్తే కింద సరిపోకుండా పైన కూడా అలా కూడా వాళ్ళను స్టే చేయడానికి, ఇలాంటి వాటి కోసం 4 floors కలిపి పైన ఒక గెస్ట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 1,30 lakhs అయితే చెప్తున్నారండి. స్లైస్ నెగోషియబుల్ అని కూడా అంటున్నారు ఓనర్ వచ్చేసి. సో స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి, ఓనర్ కన్సల్ట్ కాండి. ఇక నెక్స్ట్ లోన్ విషయానికి వచ్చేస్తే దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా ఉంది, మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ లోన్ ఇష్యూ అనేది అసలు ప్రాబ్లమే కాదనమాట, ఎందుకంటే క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ వచ్చి మంచి లొకేషన్లో ఉందండి. ఎందుకంటే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీకి ఫుల్ వెంటిలేషన్ ఉందన్నమాట. జస్ట్ మళ్ళంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన గ్రూప్ హౌస్ అంటే ఫ్లోర్ మొత్తం మనకే ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. 2400 SFT అంటే మీరే ఆలోచించండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. 3 BHK అయితే అండి ఇది. సో ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.